ఏదో పని పెట్టుకుంటారు, హడావుడిగా మందిరానికి వస్తున్నారు, అనాలోచనతో మందిరానికి వస్తున్నారు, ఒక తీవ్రతతో, ఒక తీర్మానంతో, ప్రభువా నేను వస్తున్నాను, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నా కొరకు నువ్వు ఏ దైవోక్తులను సిద్ధపరిచి ఉంచావు, నా కొరకు ఏ వాగ్దానాలను ఏర్పరిచి ఉంచావు, నా కొరకు ఏ మాటలను నువ్వు శ్రేష్టమైన మాటలను బహుమతిగా సిద్ధపరిచి ఉంచావు, ఆరాధనలో నన్ను ఎలా దర్శించబోతున్నావు, వాక్యము ద్వారా ఎలా దర్శించబోతున్నావు, ప్రార్థనలో ఎలా దర్శించబోతున్నావు, పరిచర్యలో, మందిరంలో నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నేను వస్తున్నాను, నన్ను విడవద్దు ప్రభు అని ఒక తీర్మానంతో వచ్చినప్పుడు వాళ్ళు దేవుని చేత దీవించబడతారండి. లేదు ఈరోజు ఆదివారం తప్పదు ఇంకా పోవాలి అని అనాలోచనగా కష్టంగా వస్తే మనం దేవుని దగ్గర ఏమీ పొందుకోలేము. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి అనాలోచనగా వెళ్తే ఉద్యోగాన్ని సాధించుకోగలడా? అడుగుతున్న బాస్ గారికి ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పలేడు. ప్రిపేర్గా వెళ్తాడు. ఎలా వెళ్తాడు అమ్మా? ప్రిపేర్గా వెళ్తాడు. వారం రోజులు సర్టిఫికెట్స్ అన్నీ ఒక దగ్గర సమకూర్చుకుంటాడు. దాన్ని కూర్చున్నటువంటి అన్వేషణ బుక్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఈ ప్రశ్నల గురించినటువంటి అన్వేషణ ఒక సిద్ధపాటు కలిగి అన్నీ సంకన పెట్టుకొని వేసుకునే వస్త్రాలలో కూడా ఒక ప్రత్యేకత కలిగి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళరా? మాసిపోయిన బట్టలు, చీముడి ముక్కు, చింపిరి జుట్టు వేసుకొని పోతే వాచ్మెనే లోపలికి రానివ్వడు. ఒక ఉద్యోగ అన్వేషణకు వెళ్తున్న ఒక వ్యక్తికి ఇంత ప్రిపేర్ ఉంటే, రోజు మన దేహాన్ని మహిమతో కప్పి పరలోక రాజ్య మహిమలు అనుభవింపజేసి మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా చేసిన దేవుని సన్నిధిలో మనమెంత డిగ్నిఫైడ్గా కనపడాలి. హృదయంలో, వస్త్రాల్లో అన్ని విధాలుగా మనం సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలని కదా. పనికి వెళ్తారు, పనికి వెళ్తే ఏం చేస్తారు? సిద్ధపాటు లేకుండానే వెళ్తారా? చీకటి ముఖాన్ని లేచి అన్నం వండుకొని, కూర వండుకొని, పిల్లలకు అన్నీ చక్కబెట్టి, పని వస్త్రాలు కూడా బ్యాగులో పెట్టుకొని, ఒక సిద్ధపాటు, ఒక క్రమశిక్షణ. అంటే భౌతిక సంబంధమైన వాటికి నీకు ఇంత క్రమశిక్షణ ఉంటే, ఇది దైవిక సంబంధమైంది. దేవుడు ఆరోగ్యం ఇస్తే నువ్వు పని చేయగలుగుతావు, దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడితే నువ్వు ఉద్యోగం చేయగలుగుతావు, వ్యాపారం చేయగలుగుతావు. అదే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎక్కడుంటావు? దుప్పటి కప్పుకొని మూలుగుతావు, పనికి కూడా వెళ్ళవు. ఎల్లప్పుడూ నిన్ను కాపాడి ఆరోగ్యంగా ఉంచే దేవుని సన్నిధికి వచ్చే నీవు ఎంత సిద్ధపాటు కలిగి రావాలి దేవుడు అడుగుతున్నాడు. సిద్ధపాటు అవసరం.